అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే, వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే, లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు.